వెంకటేశ్వర స్వామి వారి యొక్క దైవాన్ని మించిన యొక్క దైవం ఎక్కడా కూడా కలియుగంలో ఎక్కడ కూడా లేదు. అలాంటి తిరుమలలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారే మన కమాన్ బజార్ లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణ శ్రీనివాసునిగా వేయించేసి ఉన్నాడు. ఈ స్వామివారి యొక్క సన్నిధానంలో ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో వచ్చేటువంటి యొక్క మార్గశిర మాసంలో వచ్చేటువంటి యొక్క శ్రవణ నక్షత్రానికి స్వామివారికి జన్మ నక్షత్రానికి శ్రీ పుష్పయాగా అనేకమైన వివిధమైన పుష్పాలతో చక్కగా పుష్పయాగా నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా ఇది ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైంది. అప్పటి నుండి కొత్తూరు జగన్మోహన్ రావు గారు దీనికి సంకల్పం ప్రారంభం చేశారు. అది మొదలు వచ్చినటువంటి యొక్క కార్యనిర్వహణాధికారులందరూ కూడా ఆనవాయితీగా దాన్ని చక్కగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. దీనికి భక్తుల యొక్క సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా ప్రాతకాలం లోపల యథావిధిగా జరిగేటువంటి 5 గంటలకు తిరుపల్లి సేవాకాలం, 6:30కు స్వామివారికి బాలభోగ నివేదన జరిగింది. ఆ తదుపరి ఈ ఉత్సవంలో భాగంగా శాంత్యర్థంగా యజ్ఞశాలలో శాంతి హోమం మహాపూర్ణావధి జరిగింది. ఇప్పుడు స్వామివారి యొక్క పూర్ణావధి యొక్క సంపాదాజ్యం చేత ఏర్పడబడిన పుష్పాలన్నిటి కూడా స్పర్శ చేయడం జరుగుతుంది. తదుపరి కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, గోదా రంగనాథ స్వామి వారు, సీతారామచంద్ర స్వామి వారు ఉత్సవమూర్తులు వేయించేసి ఉంటారు. అక్కడ ఒక 2 అర్చక స్వాములు అక్కడ పుష్పయాగాన్ని సమర్పిస్తూ ఉంటారు. లోపల మన వేయించేసిన అలవేలు మంగ పద్మాసమేత వెంకటేశ్వర స్వామి వారికి ఒక అర్చకుడు పుష్పయాగాన్ని సమర్పిస్తుంటారు. ఈ పుష్పయాగానికి భక్తులు అనేకంగా సహకరిస్తున్నారు. ఇప్పుడు